హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గద్య బోధన పద్ధతుల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక పొడుపు కథ. అరచేతికి 60 తూట్లు ఉంటాయి. అది ఏంటది? తూట్లు అంటే రంధ్రాలు, తెలుసు కదా. సమాధానం నేను వీడియో చివరిలో చెప్తాను, ఓకే. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. గద్య బోధన. సాహిత్యంలో గద్యానికి ఒక విశిష్ట స్థానం. సాహిత్యంలో గద్యానికి ఒక విశిష్ట స్థానం ఉంది. గద్యం కవీనాం నికషం వదంతి. గద్యం కవీశ్వరులకు గీటురాయి వంటిది. పాఠ్యపుస్తకంలోని పాఠాలు, కథ, వ్యాసం, లేఖ, జీవిత కథ, ఆత్మకథ, ఏకాంకిక, నవల, నాటిక, యాత్రా రచన, పీఠిక మొదలగు గల ప్రక్రియలు వ్యవహారిక, మాండలిక, గ్రాంధిక భాషా రూపాలలో ఉంటాయి. గద్య బోధన ద్వారా భాషా జ్ఞానాభివృద్ధి, విషయ పరిజ్ఞానాభివృద్ధి, బాహ్య పఠన నైపుణ్యాల అభివృద్ధి, ఆనందానుభూతిని కలిగించడం, సాహిత్య అభిరుచిని కలిగించడం, సంభాషణ శక్తిని పెంపొందించడం మొదలైనవి సాధించవచ్చు. గద్యాన్ని చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, కథాకథన పద్ధతి, నాటకీకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతులలో సందర్భానుసారం, విషయానుసారంగా అనువైన పద్ధతిని ఉపయోగించి బోధనా లక్ష్యాలను సాధించవచ్చు. ఫస్ట్ వన్, చర్చా పద్ధతి. పాఠ్యాంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కానీ, విద్యార్థులు తమలో తాము కానీ జట్లలో సమగ్రంగా మాట్లాడుకోవడం ఈ పద్ధతిలో ప్రధానం. జట్లలో చర్చించి చర్చల సారాంశాన్ని చివర సాదరీకరించాలి. ఈ పద్ధతి విద్యార్థి ఆలోచనలకు, ప్రతిస్పందనకు అవకాశం కల్పించి వాటిని క్రోడీకరించి క్రమీకరించే అవకాశం కల్పిస్తుంది. ప్రయోజనాలు ఏంటంటే విద్యార్థుల భావ వ్యక్తీకరణ నైపుణ్యం పెరుగుతుంది. విద్యార్థుల్లో బిడియం, భయం తొలగిపోతాయి. విద్యార్థులు తమ హావభావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తారు. ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తారు. పిల్లల ఆలోచన పరిధిని పెరిగి విశాల దృక్పథం అలవడుతుంది. నెక్స్ట్, ప్రశ్నోత్తర పద్ధతి. ఈ పద్ధతిలో గద్య బోధన, ప్రశ్న సమాధానం, ఈ సమాధానంపై తిరిగి ప్రశ్న, ఇలా కొనసాగుతుందన్నమాట. ఈ పద్ధతి వల్ల విద్యార్థులలో భాషణ శక్తి మెరుగుపడుతుంది. దీని ద్వారా నూతన విషయానికి విద్యార్థులను ఉన్ముఖులను చేయవచ్చు. వివరణ పద్ధతి. పాఠ్యాంశ విషయాన్ని వివరించి చెప్పడమే వివరణ పద్ధతి. ఈ పద్ధతిలో రచయిత పేరు, రచనలు, కాలం, అతని రచనా విశేషాలు, పాఠ్యాంశ సంబంధమైన పూర్వకథ సంబంధమైన విశేషాలను విద్యార్థులకు అర్థమయ్యేటట్లు చిన్న చిన్న మాటలతో వివరించి చెప్పాలి. కథాకథన పద్ధతి. కథా పాఠాలు బోధిస్తున్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగించవచ్చు. విద్యార్థులలో ఏకాగ్రతను, అవధానాన్ని, ఆసక్తిని కలిగించి వారిలో వినే నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతి సహాయపడుతుంది. సాంకేతిక వినియోగం. పాఠ్యాంశ విశదీకరణలో రేడియో, టేప్ రికార్డర్ ప్రాధాన్యం క్రమక్రమంగా తగ్గింది. ఆ స్థానాన్ని CD, DVD ఆక్రమించాయి. ఐప్యాడ్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు బోధనలో ఉపాధ్యాయులు వినియోగించి విద్యార్థులకు అనేక విషయాలను అవగతం చేయించవచ్చు. సంభాషణ పద్ధతి. వాచకాలలో ఇవ్వబడ్డ సంభాషణ పాఠాన్ని బోధించేటప్పుడు విద్యార్థుల చేత పాఠ్యాంశాన్ని చదివించాలి. పాఠంలో ఎన్ని పాత్రలున్నాయో అందరు విద్యార్థులకు ఎన్నుకొని ఒక్కో పాత్ర ప్రతి ఒక్కరికి ఇచ్చి ఆయా పాత్రల సంభాషణలు చదివించాలి. పాఠ్యాంశాన్ని విద్యార్థులు చదువుతుండగానే పాఠ్యాంశ వివరణ చేయాలి. నాటకీకరణ పద్ధతి. పాఠాన్ని సంభాషణ రూపంలోనికి మార్చి పాత్రలను విద్యార్థుల చేత అభినయింపజేస్తూ నేర్పే పద్ధతి నాటకీకరణ పద్ధతి. సరైన అంగికాభినయం, వాచకాభినయం నాటకీకరణ పద్ధతికి చాలా ముఖ్యమైనవి. దీని యొక్క ప్రయోజనాలు ఏంటంటే శ్రవణ, భాషణ, పఠన నైపుణ్యాల అభివృద్ధి చెందుతాయి. పాఠం విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. సామాజిక ప్రయోజనం నెరవేరుతుంది. వీడియో మొదట్లో మిమ్మల్ని అడిగిన పొడుపు కథకి సమాధానం జల్లెడ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.